గైస్ నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్టోర్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు టిక్టాక్ ఆల్టర్నేటివ్గా వచ్చిన యాప్ అయిన మోజ్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంతవరకు నేను ఈ యాప్ గురించి ఎందుకు చెప్పలేదంటే ముందు నేను చింగారి యాప్ గురించి, జోష్ యాప్ గురించి, అలాగే ఎంఎక్స్ టక్ అటువంటి చింగారి యాప్ ఆల్టర్నేటివ్ యాప్స్ గురించి వీడియోస్ అయితే చేశాను. కానీ దీని మీద ముందు ఎందుకు చేయలేదంటే అప్పుడైతే ఈ యాప్ అయితే అంత అప్డేటెడ్గా అయితే లేదు. రీసెంట్గా అయితే ఈ యాప్ బాగా అప్డేట్ అయిందనమాట. అంటే ల్యాగ్స్ అవి లేకుండా కొంచెం బాగా ఉంది రీసెంట్గా అయితే. నేను చేద్దాం అనుకున్న ఒక 2 months బ్యాక్ కావచ్చు. అలా ఆ టైంలో అయితే ఈ యాప్ అంత బాగాలేదు, అందుకని ఆ టైంలో అయితే చేయలేదు. ఫ్రెండ్స్, వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, కొంచెం లెంత్ అయినా సరే, ఎందుకంటే మీకు ఫుల్గా అర్థమవుతుంది. ఇందులో నేను ఈ యాప్ యొక్క ఫిల్టర్స్ ఎలా ఉన్నాయంటే వీడియో క్రియేట్ చేసి చూపిస్తాను, మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. వీడియో ఎలా క్రియేట్ చేయాలంటే ఫిల్టర్స్ ఎలా యాడ్ చేయాలి, ఎటువంటి ఫిల్టర్స్ మనకు ఉన్నాయనేది అయితే చూపిస్తాను. అందుకని వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడైతే ఎక్కువ ఫేక్ యాప్స్ ఉన్నాయన్నమాట మోజ్కి సంబంధించి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ మీరు అయితే డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అయితే యాప్ ఐకాన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు చాలా యాప్స్ చూసాం కదా, ఎంఎక్స్ టక్ అని, చింగారి అని, జోష్ అని. ఆ యాప్స్ అన్నిటితో పోలిస్తే ఇది చాలా బెస్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకు బెస్ట్ అంటున్నానో చూడండి. నేను వీడియో ఎండ్ వరకు మీకే అర్థమవుతుంది. ఈ యాప్లో ఉన్న ఫీచర్స్ అన్నీ చూస్తే ఈ యాప్లో ఫిల్టర్స్ అవి కూడా చాలా బాగుంటాయి మనం వీడియో చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకైతే కొన్ని అంటే ఒక లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. తెలుగు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు వీడియోస్ ఏ లాంగ్వేజ్లో రావాలని అనమాట. నేనైతే తెలుగు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఎలా వస్తుందన్నమాట మీకు చూడవచ్చు. సేమ్ టిక్టాక్లో ఉన్నట్టే ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఎలా డ్రాగ్ చేసే కొద్దీ మనకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సేమ్ టిక్టాక్లో ఎలా అయితే వస్తాయో సేమ్ అలాగే వస్తుంది, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే లాగిన్ అవుదాం. తర్వాత ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేను వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ అకౌంట్ సింబల్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ కానీ కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. నేనైతే ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతున్నాను. మీరైతే గూగుల్ అకౌంట్తో కానీ దేనితైనా లాగిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ నెంబర్ని అయితే ఇచ్చాను. ఇంకా ఓటీపీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ కూడా అయిపోయింది. ఇప్పుడైతే అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా చూపిస్తుంది మీకు. ఇక్కడ ఫస్ట్ అయితే ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నా ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలాగా అంటే మీ పిక్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళి మీరు గ్యాలరీ మీద ట్యాప్ చేస్తే మీ గ్యాలరీలోకి వెళ్తుంది అనమాట. మీరు ఒక ప్రొఫైల్ పిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ యాప్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే నేను ముందు వాడాను కదా, దాని గురించి నేను అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఫుల్ నేమ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ నేమ్ని అయితే ఎంటర్ చేసుకోండి. నేను వరప్రసాద్ అని ఎంటర్ చేస్తున్నాను, చూడొచ్చు. ముందు కూడా అదే ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఇలా కిందకు వస్తున్నాను. ఇక్కడైతే మోజ్ ఐడి, ఇదైతే మీరు ఏం చేంజ్ చేయకూడదు. ఇదైతే మోజ్ ఐడి, అది అలా ఉంచండి. ఇక్కడ హాయ్ గైస్ అని పెట్టాను, చూడొచ్చు. అది కూడా నేను మారుస్తున్నాను, చూడండి. తెలుగు టెక్స్టోర్ అని ఇలా మీకు అబౌట్ అనమాట బయట కనిపిస్తుంది. మీకు అబౌట్ అనేది మీ గురించి ఏదైనా పెట్టుకోండి. నేను నార్మల్గా మీకు చూపించడం కోసం ఛానల్ నేమ్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ చేంజెస్ మీద రేపేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే 0 followers అంటే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నదో ఆ కౌంట్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే మీరు ఎవరినైతే ఫాలో అయ్యారో వాళ్ళ కౌంట్ సెకండ్ వన్లో చూపిస్తుంది. అలాగే థర్డ్ వన్లో అయితే లైక్స్, మీకు టిక్టాక్లో లాగే సేమ్. అలాగే ఎక్కడైతే పోస్ట్లు ఏమైనా పెడితే అది ఒకటి చూపిస్తుంది. అలాగే మీరు ఏ వీడియోస్ని అయితే లైక్ చేస్తారో ఆ వీడియోస్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 dots మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడైతే లాంగ్వేజ్ అనమాట. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఒక లాంగ్వేజ్ అడుగుతుందని. అక్కడ కనుక మీకు లాంగ్వేజ్ అడగకపోతే ఇక్కడ లాంగ్వేజ్ మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తున్నారు, చూడొచ్చు. ఇలా అడుగుతుంది. మీకు స్టార్టింగ్లో అయితే అడగకపోతే ఇక్కడ ట్యాప్ ఇవ్వండి. ఈ తెలుగు మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలుగు వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట. తెలుగు మీద సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేనైతే మొత్తం మ్యూట్ చేసేసాను, ఎందుకంటే క్లైమ్స్ పడితే నా ఛానల్కి, అలాగే నా వాయిస్ కూడా మీకు వినిపించదు సౌండ్ పెడితే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి. ఇక్కడ 3 dots మీద ట్యాప్ ఇస్తే ప్రైవసీ పాలసీ, టర్మ్స్ ఆఫ్ యూజ్ ఇవన్నీ మీరు చదువుకోండి. తర్వాత ఇక్కడ లాగౌట్ అయ్యేవాళ్ళకి లాగౌట్ అయిపోండి. ఇంకా హోమ్ స్క్రీన్లోకి వస్తున్నాను, చూడొచ్చు. ఇక్కడైతే వీడియో రన్ అవుతుంది. సేమ్ టిక్టాక్లో లాగే స్క్రోల్ చేస్తూ ఉంటే వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది పాస్ చేశాను. ఇక్కడ మీరు అకౌంట్ని ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ ఫాలో మీద ట్యాప్ ఇవ్వండి. మీరు అయితే ఫాలో అవ్వచ్చు. మళ్ళీ అన్ఫాలో అవ్వాలనుకుంటే అన్ఫాలో మీద ట్యాప్ ఇచ్చి ఎస్ మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ 3 dots మీద క్లిక్ చేసి ఈ అకౌంట్ని మీరు షేర్ చేయొచ్చు అనమాట. లెండర్ రిపోర్ట్ కూడా చేయవచ్చు. ఈ అకౌంట్ ఏదైనా మీకు ఇబ్బంది కనిపిస్తే
ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే డిస్లైక్ అవుతుంది, సేమ్ టిక్టాక్ లాగే. ఇక్కడ కామెంట్స్ మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ క్లిక్ చేసి కామెంట్స్ చేయొచ్చు. అలాగే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తే వాళ్ళ కామెంట్స్కి ఇలా ట్యాప్ చేసి లైక్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే రిప్లై మీద ట్యాప్ ఇచ్చి వాళ్ళ కామెంట్స్కి మీరు రిప్లై ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ గురించి చెప్తాను. ఇక్కడ షేర్ సింబల్ క్లిక్ చేసి షేర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ రౌండ్గా తిరుగుతుంది కదా ఫ్రెండ్స్ డిస్క్ సింబల్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు ఇది చూపిస్తుంది, డ్యూయట్ అయితే చేయొచ్చు అనమాట. ఈ వీడియో మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ ఎలా మీద ట్యాప్ ఇవ్వండి, ఎలా. ఓకే ఫ్రెండ్స్ చూడండి, నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్లో ఉంచాను, చెమటలు పట్టేసి ఆన్లో ఉంచాను కాబట్టి ఎలా చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఒరిజినల్ సౌండ్, ఆ సౌండ్తో మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఇలా రికార్డ్ చేయొచ్చు అనమాట. చూడొచ్చు. నేను బ్యాక్ వస్తున్నాను, వీడియో రికార్డ్ ఎలా చేయాలో తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే నేను బ్యాక్ వస్తున్నాను. చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి సర్చ్ సింబల్లో ఇక్కడ సర్చ్ మీద ట్యాప్ ఇచ్చి మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు. ఎవరైనా యూజర్, నేను ఒక యూజర్ని సెర్చ్ చేస్తాను. చూడొచ్చు, బాను 1006 చూడొచ్చు 284K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇలా మీరు సెర్చ్ చేసి కూడా యూజర్స్లో అయితే ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ సింబల్ అంటే మీకు వీడియోస్ చేసుకున్నది మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ నోటిఫికేషన్ సింబల్లో మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మీకు ఉన్న అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడైతే వీడియో ఎలా రికార్డ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ ఇవ్వండి. చూడవచ్చు, స్క్రీన్ రికార్డింగ్ ఆన్లో ఉంది కాబట్టి ఎలా చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ చూడండి, నేనైతే కనిపిస్తున్నాను కదా. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని మీకు అయితే వరుసగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఫిల్టర్స్ అని, బ్యూటీ అని, అన్ని రకాల ఆప్షన్స్ కూడా వరుసగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే సౌండ్స్ మీద ట్యాప్ ఇస్తున్నాను. చూడొచ్చు, ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు ఎలా చూపిస్తుంది అనమాట సాంగ్స్ అన్ని. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ అని ఇలా ట్రెండింగ్ సాంగ్స్ అని కేటగిరీస్ ఉన్నాయి. మీకు నచ్చిన కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను పవన్ కళ్యాణ్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఖుషి మ్యూజిక్ తొలి ప్రేమ అని ఉంది. తొలి ప్రేమ అంటే ఈ దీని మీద ట్యాప్ ఇస్తున్నాను. చూడొచ్చు, వీడియో సాంగ్ అయితే ప్లే అవుతుంది, బట్ నేను మ్యూట్ చేసేసాను కాబట్టి మీకు అయితే వినిపించట్లేదు. చూడవచ్చు, ఇక్కడ మీరు ఈ సాంగ్ని ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సిజర్ సింబల్ మీద ట్యాప్ ఇస్తే ట్రిమ్ చేసుకోవచ్చు. ఇది అయితే 32 సెకండ్స్ ఉంది కదా, మీరైతే ఇంకా తగ్గించుకోవచ్చు. పెంచుకోవాలనుకున్నది కానీ తగ్గించుకున్న తర్వాత ట్రిమ్ అండ్ యూజ్ మీద ట్యాప్ ఇస్తే ట్రిమ్ అయిపోతుంది. నేనైతే ఏం ట్రిమ్ చేయట్లేదు. ఇక్కడ స్టార్ట్ వీడియో మీద ట్యాప్ ఇస్తున్నాను. అలా ట్యాప్ ఇస్తే ఇదైతే వీడియో అయితే అయిపోతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ పైన చూడొచ్చు తొలి ప్రేమ అనే వీడియో సాంగ్, అదే ఆడియో సాంగ్ యాడ్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఫ్లిప్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ రైట్ సైడ్లో. ఆ ఫ్లిప్ అంటే మనకి కెమెరా అనమాట. కెమెరా బ్యాక్కి ఫ్రంట్కి ఫ్లిప్ అవుతుంది. అలాగే స్పీడ్ వచ్చేసి స్పీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడొచ్చు 0.3x 0.5x అని అలా చూపిస్తుంది. ఫాస్ట్ స్లో ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, బ్యూటీ అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూడు, స్కిన్ పాలిషింగ్ మీద రేపించి ఇది ఇలా పెంచితే చూడొచ్చు స్కిన్ పాలిష్ అయినట్టుది చూపిస్తుంది. చూడొచ్చు అలాగా. అలాగే నెక్స్ట్ స్కిన్ వైట్నింగ్, స్కిన్ వైట్ అయ్యేలా చేస్తుంది. చూడొచ్చు, ఇలా మొత్తం వైట్ అయ్యేలా అలా రకరకాల ఫిల్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. అవుట్ ఫేస్ అని, స్లిమ్ ఫేస్ అని, లాంగ్ ఫేస్ అని, అంటే ఫేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడొచ్చు, బిగ్ ఐ మీద ట్యాప్ ఇచ్చి ఇలా ట్యాప్ చేస్తే ఐస్ పెద్ద అవుతాయి. చూడొచ్చు, తగ్గిస్తున్నాను, అలా అయితే చూపిస్తుంది. రకరకాల మౌస్ విడ్త్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు నార్మల్గా అవ్వాలనుకుంటే మళ్ళీ ముందు ఎలా ఉండాలో అలా వచ్చేయాలనుకుంటే ఇక్కడ విండో సింబల్ కనిపిస్తుంది కదా అండు, ఇక్కడ రీస్టోర్ సింబల్ దాని మీద ట్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి రిమూవ్ మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇస్తున్నాను. చూడండి, ఫిల్టర్స్ చూడొచ్చు, రకరకాల ఫిల్టర్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. వీడియో స్టార్టింగ్లో యాడ్ చేస్తే మీరు వీడియో మొత్తం అంతా ఫిల్టర్ అయితే యాడ్ అవుతుంది. వీడియో ఎండింగ్లో కనుక యాడ్ చేస్తే ఏ పర్టికులర్ ప్లేస్కి యాడ్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ ప్లేస్కి అయితే మీరు యాడ్ చేయవచ్చు. నేనైతే ఇంకా బ్యాక్ వస్తున్నాను. చూడవచ్చు, ఇంకా ఎఫెక్ట్స్ నెక్స్ట్ ఆప్షన్. ఎఫెక్ట్స్ చెప్పాను కదా, సారీ. ఓకే ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ చెప్పాను. ఇక్కడ నెక్స్ట్ టైమర్ మీద ట్యాప్ వచ్చి ఇక్కడ చూడొచ్చు సాంగ్ ఎంత అయితే ఉందో అంత సాంగ్ 60 సెకండ్స్ ఉంటే 60 సెకండ్స్, 30 సెకండ్స్ అయితే 30 సెకండ్స్ అంతా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ 32 సెకండ్స్ ఉంది, దీన్ని మీరు తగ్గించుకోవచ్చు. నేను చూడొచ్చు, మీకు ఎగ్జాంపుల్గా చూపించాను కాబట్టి 5 సెకండ్స్ పెడుతున్నాను. ఇక్కడ నెక్స్ట్ స్టార్ట్ రికార్డింగ్ మీద ట్యాప్ ఇస్తున్నాను. చూడొచ్చు, 3, 2, 1 అని కనిపించే రికార్డింగ్ అయితే స్టార్ట్ అయింది. చూడొచ్చు ఫ్రెండ్స్, పైన అయితే ఇలా రన్ అవుతుంది. చూడొచ్చు, ఏరో మార్క్, రికార్డింగ్ అయితే కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ ఇస్తున్నాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు కింద స్టిక్కర్ మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియో తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు అని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడొచ్చు, వీడియో అయితే రికార్డ్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్టర్స్ మీద ట్యాప్ ఇచ్చి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఫిల్టర్ పర్టికులర్ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. చూడొచ్చు, ఫిల్టర్ మీద ట్యాప్ ఇస్తున్నాను. చూడవచ్చు, ఇక్కడ ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చు. అలా
ఎక్కడ కావాలంటే ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎఫెక్ట్స్, ఇక్కడ ఎఫెక్ట్స్ మీద ర్యాపిస్తున్నాను చూడొచ్చు. ఎఫెక్ట్స్ మెయిన్గా చూడొచ్చు, దీని మీద ర్యాపించాను. ఇలా ఇక్కడ వరకు ఈ ఎఫెక్ట్ని యాడ్ చేశాను. మళ్ళీ ఇలా దీన్ని మూవ్ చేసి ఇక్కడ వరకు ఇలా ఈ ఎఫెక్ట్ యాడ్ చేశాను చూడొచ్చు. రకరకాల ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయొచ్చు. ఇలాగా ఇక్కడ టిక్ మార్క్ మీద ఇవ్వండి, ఇదైతే యాడ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సౌండ్ మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్పీడు, టెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే టెక్స్ట్ యాడ్ చేయొచ్చు చూడొచ్చు. రకరకాల ఆప్షన్స్ అయితే, అందుకని మీకు చెప్తున్నాను నేను, దానికంటే బాగుంటుందని చింగారి జోష్ ఆ యాప్స్ కంటే దీన్ని అయితే తగ్గించాను. ఓకే, ఏదో ఇలా అడ్జస్ట్ చేసాను చూడవచ్చు. ఇక్కడ టిక్ మార్క్ మీద రాయిపించాను. ఇక్కడ చూడొచ్చు స్టిక్కర్స్ అని కనిపిస్తుంది కదా, స్టిక్కర్స్ మీకు చెప్పాను కదా ముందు, స్టిక్కర్స్ చెప్పడం మర్చిపోయిన, కింద ఉంటుంది. కింద మీకు రికార్డ్ సింబల్ లెఫ్ట్ సైడ్ ఏమో స్టిక్కర్స్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే స్టిక్కర్స్ వస్తాయి. మీసాలు కానీ అలా రకరకాల ర్యాబిట్ చెవులు అటువంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు మీరు చూడొచ్చు. ఇదైతే లవ్ సింబల్ అనే స్టిక్కర్స్ వస్తున్నాయి, ఇక్కడైతే ఫ్లవర్స్, మ్యూజిక్ అని, ఇవైతే నేనేమి యాడ్ చేయట్లేదు. అలాగే రికార్డింగ్ సింబల్ రైట్ సైడ్లో అయితే మీకు అప్లోడ్ సింబల్ కనిపిస్తుంది. మీరు మీ మొబైల్లో ఉన్న వీడియోస్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అక్కడ క్లిక్ చేసి. ఇక్కడ ఇంకా నెక్స్ట్ మీద ట్యాప్ ఇస్తున్నాను చూడొచ్చు. వీడియో అయితే రన్ అయిపోయింది, ప్రాసెస్ అవుతుంది. ఓకే, ఇక్కడైతే అబౌట్ మీద ట్యాప్ చేసి మీరు హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు. హ్యాష్ ట్యాగ్ ఫన్ అని పెట్టాను నార్మల్గా, లేదంటే ఇక్కడ @the ఫ్రెండ్స్ మీద ట్యాప్ వచ్చి మీరైతే ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే. ఇక్కడ ఎలా కామెంట్స్ ఇలా ఇవన్నీ ఎనేబుల్లో ఉంటే ఎనేబుల్లో ఉన్నట్టు అనమాట. ఎలా కామెంట్స్ ఎనేబుల్లో ఉంటే కామెంట్స్ పెట్టుకోవచ్చు. ఎలా డ్యూయట్ చేయనుకుంటుంది ఇది అలౌ చేస్తే. అలాగే సేవ్ ఆన్ డివైస్, మీరు ఇది పోస్ట్ చేసినప్పుడు డివైస్లో కూడా సేవ్ అవ్వాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆన్ డివైస్ మీద ట్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ పోస్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, పోస్ట్ అయితే అప్లోడ్ అయ్యింది చూడొచ్చు. అకౌంట్ సింబల్లోకి వస్తుందని చూడొచ్చు. ఇదైతే ఓపెన్ చేస్తున్నాను చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే పోస్ట్ అయితే అప్లోడ్ అయింది. నేను వాల్యూమ్ ఆఫ్ చేసాను కూడా మీకు ఏం వినిపించట్లేదు. ఇది మళ్ళీ డిలీట్ చేయాలంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి దీని మీద. ఇక్కడ డిలీట్ మీద టైప్ అవ్వండి, డిలీట్ అవుతుంది. లేదంటే డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్ మీద టైప్ అవ్వండి. నేనైతే డిలీట్ చేసేస్తున్నాను చూడొచ్చు. మీకని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీకు ఉన్న ఆప్షన్స్ అన్ని మ్యాక్సిమం అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇంకా నేనైతే బ్యాక్ వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోలో నేను మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.